నీ ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లు చెప్పు, నువ్వెలాంటి వాడివో చెప్పేస్తా అంటాడు షేక్స్పియర్. హ్యాండ్ రైటింగ్లో 3 చోట్ల చూస్తే చాలు మీరెలాంటి వాళ్ళో నాకు అర్థమైపోతుంది. ఈ 3 విషయాలతో జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. 1 స్పేసింగ్, 2 స్లాంట్, 3 ప్రెషర్. ఒక పదం రాస్తే అక్షరాల మధ్య మంచి స్పేసెస్ ఉండాలి. ఒక వాక్యం రాస్తే పదాల మధ్య ఒకే విధమైన 1 లెటర్ గ్యాప్ ఉండాలి. ఒక పారాగ్రాఫ్ రాస్తే ఆ వాక్యం అయిపోయిన తర్వాత 2 అక్షరాల గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో వాక్యం మొదలు పెడతారే. ఏ వాక్యం పూర్తయినా డాట్ పెట్టి, అంటే ఫుల్ స్టాప్ పెట్టి 2 లెటర్ స్పేస్ ఇచ్చి రాశారనుకోండి, ఆ పారాగ్రాఫ్ చూడగానే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెంటెన్స్, ఆ సెంటెన్స్ చూడగానే ఇదొక పదం, ఇదొక పదం, ఇదొక పదం, ఆ పదం చూడగానే ఇదొక అక్షరం, ఇదొక అక్షరం, ఇదొక అక్షరం. అక్షరాల అర్థవంతమైన కలయికతోనే ఎవరైనా ఆ పదం చదవగలుగుతారు. కాబట్టి స్పేసెస్తో తస్మాత్ జాగ్రత్త. స్లాంట్, ఎట్టి పరిస్థితుల్లో లెఫ్ట్ స్లాంట్ రాయకూడదు. నాన్ కర్సివ్ అయితే స్ట్రైట్గా రాయండి, కర్సివ్ అయితే రైట్ సైడ్కి బెండ్ చేసి రాయండి. ప్రెషర్, హెవీ ప్రెషర్ వల్ల ఎన్నో సమస్యలు. మరీ లైట్గా రాసేసినా చాలా ప్రాబ్లం. ఒక మీడియం ప్రెషర్తో రాస్తే చాలా చక్కగా ఉంటుంది హ్యాండ్ రైటింగ్. ఈ 3 విషయాల్లో ఎవ్వరికీ దొరక్కండి.